మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. చొరవ, సమయస్ఫూర్తి, ఆదుకునే తత్వం, లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ మేళవించిన ఏకైక నాయకుడే. ఆ ప్రశ్న ఎందుకు వచ్చిందన్న? ప్రజల నుంచి వచ్చిన ఈ బ్రాండ్ని మీరు ఎక్కడో పాడు చేస్తున్నారు అనేసి ఒక మాట వినిపిస్తుంది అన్న. ప్రజలతో మాట్లాడి ఉంటారు, మీరు ఏ ప్రత్యర్థులతో మాట్లాడి ఉంటారు. జక్కంపూడి ట్యాక్స్ అది లేకపోతే జగన్ ట్యాక్స్ అనేది మన అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎప్పుడు మన మీద ఏదో బురద జల్లే ప్రయత్నం ఎప్పుడు చేస్తుంటారు. పూజలతో పాటు బురద కూడా చల్లుతారా? ఆటోమేటిక్ చల్లుతారు కదా, ఆటోమేటిక్గా. ప్రజల్ని ఎట్లా సంపాదించుకోవాలి, వాళ్ళ మనసుల్లో మన స్థానం ఎలా సంపాదించాలనే దానికి ఎప్పుడు తాపత్రయపడ్డాను తప్పితే 35-40 వేలు మెజార్టీ తక్కువ వస్తే అప్పుడు మాట్లాడతారు. ఏమి సాధించారని 30-40 వేలు మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలోని కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు. డబ్బు విషయంలో రాజా గారి చేతికి వెముక లేదు అన్నట్టుగా ఉంటారు. నేనేమంత డబ్బున్నవాడిని కాదు, అంత బాగా ఆర్థికంగా బలమైన వ్యక్తినేం కాదు. పెద్దవాడిని కొట్టి పేదవాడికి పెడతాడు అంటున్నారు కదా, నిజమా? జక్కంపూడి గణేష్ గారు కూడా ఇంకెక్కడి నుంచో టికెట్ కోసం అడుగుతున్నారు అనే మాట వినిపిస్తుంది. స్టిల్ ఈవేళ కూడా మేము కంటెస్ట్ చేయడం అనేది రాజానగర్లో చేయొచ్చేమో, కానీ రాజానగరానికి రాజు ఈ రాజే అనేది అలాగేం కాదు, కానీ దేవుడు కలిపాడు అలాగే అంతే. మిమ్మల్ని కాపు కార్పొరేషన్ చైర్పర్సన్గా ఉంచిండ్రు. ఆ లెటర్ని బయటికి రానివ్వకుండా కప్పిపూస్తూ ఎలక్షన్ నడిపేశాడు చంద్రబాబు నాయుడు గారు. అసలు మీకు ఎంపీ మార్గాన్ భరత్ రామ్ గారికి ఉన్న గ్యాప్ ఏంటి అసలుకి? మళ్ళీ అందులోకి వెళ్తే స్టోరీ మనకి నచ్చిన వారి కోసం, మెచ్చిన వారి కోసం ఎందాకైనా వెళ్ళే వ్యక్తి జక్కంపూడి రాజా. మనీలను చెప్పాడా? హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. చొరవ, సమయస్ఫూర్తి, ఫ్రెండ్లీ నేచర్, ఆదుకునే తత్వం, లీడర్షిప్ క్వాలిటీసు ఇవన్నీ మేళవించిన ఏకైక నాయకుడే రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అంటూ వారి అభిమానులు, అనుచరులు పెద్ద పెట్టున నిలదీస్తున్నారు. అయితే చూద్దాం ఈ ఇంటర్వ్యూలో నిజంగా అవన్నీ ఈ ఎమ్మెల్యేలోనే మేళవించి ఉన్నాయా, ఇంతకు అంత ఉదారత గల వ్యక్తి అన్న పూర్తి వివరాలు కూడా ఈ ఇంటర్వ్యూలో మేము అడిగిన తరువాత మీరే మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ ఇంటర్వ్యూలో నాతో పాటు నా చెల్లి రామలమ్మ గారు ఉన్నారు. ఇద్దరం కలిసి క్రష్ అయితే చేయము, ఇంటర్వ్యూ మాత్రం చేస్తాం రాజా గారిని. ఇంటర్వ్యూ చూసిన తర్వాత అభిప్రాయాలు తెలియజేయండి. నమస్తే రాజా గారు. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నమస్తే. మీకు క్షుద్ర పూజల మీద నమ్మకం ఉందా? స్టార్టింగే మంచి క్వశ్చన్ అడిగా. ఆ ప్రశ్న ఎందుకు వచ్చిందన్న? నాకు అనుమానం వచ్చింది. నేనైతే మామూలు దేవుడిని నమ్ముతా కానీ ఇవన్నీ క్షుద్ర పూజలు ఇవన్నీ దయాన్ని దేవుని నమ్ముతారు, దయ్యం. పోనీ క్షుద్ర పూజలు ఎప్పుడైనా చూసినరేమో సార్? అడుగు చూసారా? చూడలేదన్న అటువంటి ఎప్పుడు. కానీ ఈరోజు మీరు సుదర్శన యాగం చేశారంటే, ఎన్నికలకు ముందు సుదర్శన యాగం చేశారు. ఈరోజు ఇంతసేపు కూడా స్వామివారి కృపా కటాక్షం కోసము, కరుణా కటాక్షాల కోసము అక్కడే పూజలు చేసి వచ్చారు కదా, మరి ఎందుకు చేశారంటారు? ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి ఓ పక్కన, మరో పక్కన అంటే గడిచినటువంటి 5 ఏళ్ళు రాష్ట్ర ప్రజలకు ఏదైతే మంచి జరిగిందో అది కొనసాగాలి అని అంటే ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ పీఠంలో ఉండాలి. రాష్ట్ర ప్రజల కోసం చేశారా, రాజానగరం నియోజకవర్గ ప్రజల కోసం చేశారా? రెండు రాష్ట్ర ప్రజల్లోనే రాజానగరం నియోజకవర్గ ప్రజలు కూడా వస్తారు. యాక్చువల్గా సీఎం గారిని అడిగా అన్న, ఇప్పుడు మంచి కార్యక్రమం పెద్దది పెడదామని చెప్పాను. బట్ ఈ ఎలక్షన్ కోడ్ అది దగ్గర పడుతుంది కాబట్టి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఈ డివోషనల్ అంటే మన దైవ కార్యక్రమాలు ఏవి కూడా పార్టీ బ్యానర్లతో ఈ మాదిరిగా చేయకూడదు. కోర్టు రాకముందే కదా ఇది. టైం సరిపోదని, స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ చేయాలి అని అంటే టైం సరిపోదని ఇక మా దగ్గర ఇక్కడే చేసాం అనమాట. నాకు తెలిసి కొంతమంది రాజానగరంలో మీ ఓటమిని కావచ్చు, ఇంకా వేరే వాళ్ళని వాటి కోసము మీ పైన క్షుద్ర పూజలు ప్రయోగిస్తున్నారు పెద్ద ఎత్తున గత వారం రోజుల నుంచి. దాన్ని తిప్పి కొట్టడానికే మీరు ఈ యాగాలు చేస్తున్నారు అంటున్నారు. అంటే అది కూడా వినిపిస్తూ ఉంది చెవులో, నాకు కూడా పడతా ఉందన్న.
మా పొజిషన్ లేవో కింద మీద పడతారు అటువంటి అని. బహుశా అటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా ఉందని గ్రామానికి సంబంధించిన మా ప్రత్యర్థికి సంబంధించిన గ్రామానికి సంబంధించిన వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. అది ఏది వాస్తవం ఏమో మరి. మొత్తం మీద అయితే అటువంటి ఆ నేచర్ కలిగిన వ్యక్తి అయితే అనేది చాలా మంది చెప్తా ఉన్నారు. జనాలకి మంచి జరగాలి అనే ఆలోచన మీకు చాలా ఉంది కాబట్టి సార్, అంటే మీరు అనగానే ఇప్పటికి కూడా ఈ రోజుకి కూడా ప్రజలకి జక్కంపూడి రాజా అనగానే రాజా గణేష్ ఇద్దరు పేరు తీయంగానే అందరికీ వినిపించేది రామ్మోహన్ గారి పేరు. అంటే ఈవెన్ టుడే జక్కంపూడి రామ్మోహన్ గారు అనగానే ఆయన ఒక మహానేత. జక్కంపూడి అనేది ఒక బ్రాండ్. ఎస్, అదొక బ్రాండ్. సో ఆ బ్రాండ్ రావడానికి కారణం ఈ రామ్మోహన్ గారు ఉండడమే. అంటే ఈయన వల్లే జక్కంపూడి బ్రాండ్ అయ్యింది అన్న విషయం అక్షరాల నిజం. ఆ బ్రాండ్ని మీరు కాపాడుతున్నారంటారా, పోనీ అట్లీస్ట్ ఉన్న దగ్గర నుంచో పెడుతున్నారంటారా? డెఫినెట్గా అంటే నాన్నగారు చాలా పెద్ద ప్లాట్ఫామ్ వేసి ఇచ్చి వెళ్ళారమ్మా. సో దాన్ని కాపాడడం కోసం మా వంతు సిన్సియర్గానే మా ఎఫర్ట్స్ మేము పెడతా వస్తున్నాం. మా ప్రయత్నంలో ఎక్కడ లోపం లేదు. ఎక్కడ అంటే ఇంట్లో అన్ని చోట్ల రాజకీయం చూసి వచ్చినాను. రాజకీయంలో ఆ వాతావరణం పెరిగినటువంటి వాళ్ళు అంటే ఇంట్లో అన్ని చోట్లకి యాక్సెస్ ఉంటుంది. పూర్వం నాన్నగారు ఉన్నప్పటి నుంచి అంటే హైదరాబాద్లో కొంతకాలం చదువుకున్నాను. అక్కడ మా మినిస్టర్ క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. అక్కడైనా కూడా ఎప్పుడు ఇంట్లో నిత్యం జనం కేవలం అదేదో కింద ఛాంబర్ వరకునో ఆఫీస్ వరకునో కాకుండా పరిమితం కాకుండా ఇంట్లో కూడా అందరూ యాక్సెస్ ఉంటుంది, ప్రైవసీ లేకుండా ఉంటుంది అని చెప్పేసి ఒకసారి ఫాదర్తో అంటే మనం ఈవేళ ఇక్కడ ఉన్నామని అంటేనే దానికి కారకులు వాళ్ళు ఉండబట్టే మనం ఇక్కడ ఉన్నాము. ప్రజల నుంచి వచ్చిన ఈ బ్రాండ్ని మీరు ఎక్కడో పాడు చేస్తున్నారు అనేసి ఒక మాట వినిపిస్తుంది అన్న. ఏ విధంగా అనంటే జక్కంపూడి అనే బ్రాండ్ జేతో స్టార్ట్ అవుతుంది కదా, జే ఫర్ జక్కంపూడి. సో జే ట్యాక్స్ అనేది ఒకటి వినిపిస్తుంది. ఈ జే ట్యాక్స్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటారు? ప్రజల నుంచే వచ్చింది, ఇది వాళ్ళ నుంచి కలెక్ట్ చేసుకొచ్చిన నేను అంతే. ప్రజలతో మాట్లాడి ఉంటారు, మీరు ఏ ప్రత్యర్థులతో మాట్లాడి ఉంటుంటారు. సహజంగా అది కూడా క్లారిటీ ఇవ్వాలి మీరు. జక్కంపూడి ట్యాక్స్ అది లేకపోతే జగన్ ట్యాక్స్ అనేది. సహజంగా మన అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎప్పుడు మన మీద ఏదో బురద జల్లే ప్రయత్నం ఎప్పుడు చేస్తుంటారు. పూజలతో పాటు బురద కూడా చల్లుతారా? ఆటోమేటిక్గా చల్లుతారు కదా. ఆటోమేటిక్గా ఏంటంటే ఏదో ఒక రకంగా వాళ్ళకి వేరే దారి లేక మన మీద ఇది తప్పు చేస్తున్నాడని డైరెక్ట్గా చూపించి అడిగే ప్రశ్న వాళ్ళ దగ్గర లేక అదే పనిగా ఏదో అదో బ్రాండింగ్ చేయడం కోసం ఈ మధ్యకాలంలో నేను చూసా మన తెలుగుదేశం పార్టీకి సంబంధించి చైతన్య రథం అనుకుంటా ఒక ఏదో టైటిల్ ఒకటి పెట్టి దాంట్లోని సేమ్ టైం వాళ్ళే మళ్ళీ దానికి ఏవో మసాలాలు యాడ్ చేసి ఒక న్యూస్ క్రియేట్ చేసి ఏదో మా బంధువు ఒక అతనేమో 200 లారీలు తిప్పుతున్నాడని, ఇంకొక అతనేమో 100 ఎకరాలు నాకు సంబంధించి ఏమంటారు బినామీ కింద రియల్ ఎస్టేట్ చేస్తున్నాడని రకరకాలుగా కథలు బాగా అల్లి దాన్ని మంచి స్టోరీ తయారు చేశారు. ఇన్ఫర్మేషన్ నాకు రాలేదన్న. అంటే మరి ప్రత్యర్థులు చేస్తున్న మాట అని మీరు చెప్తున్నారు. అంటే నిజానికి చెప్పాలంటే నేను ప్రత్యర్థుల దగ్గరికి వెళ్ళి అడగలేదు మరి. అందుకోసమే నేను ఓన్లీ నాకు ప్రజల నుంచి వినిపించింది మాత్రమే ముందుకు తీసుకొచ్చిన. తప్పమ్మా జే ట్యాక్స్ అవన్నీ కానీ అంటే ఇందాక చెప్పినట్టుగా మీరు రామ్మోహన్ గారి పిల్లలు అన్నారు కదా, మాకు నేర్పించింది ఏంటంటే మేము ఏదైనా ఆస్తి సంపాదించాలి అని అంటే ప్రజల్ని ఎట్లా సంపాదించుకోవాలి, వాళ్ళ మనసుల్లో మన స్థానం ఎలా సంపాదించాలనే దానికి ఎప్పుడు తాపత్రయపడ్డాం తప్పితే మన చాలా లో ప్రొఫైల్ లైఫ్. నాకు తెలిసి రామ్మోహన్ గారు ఒక 17-18 మందిని ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్న వ్యక్తి ఆయన. అంటే అంత కెపాసిటీ ఉన్న వ్యక్తి ఆయన. ఈరోజు జక్కంపూడి రాజా గారు ఆయన గెలుస్తారో లేదో అన్న భయంతో ఉన్నారు అంటే ఒప్పుకుంటారా మీరు? మళ్ళీ ఎలక్షన్ అయిపోయినాక మనం కలుద్దాం, ఒక 35-40 వేలు మెజార్టీ తక్కువ వస్తే అప్పుడు మాట్లాడతారు. కానీ 30-40 వేల ఏమి సాధించాలని 30-40 వేలు మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే? రాజానగరం నియోజకవర్గంలో 3 మండలాల్లోని ఏ గ్రామం తీసుకున్నా, చిన్న గ్రామం నుంచి పెద్ద పంచాయతీ వరకు కూడా పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలోని కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు. ఒక రోడ్ వేయాలంటే వేసే పని లేకుండా మొత్తం కంప్లీట్ రోడ్స్ ఫినిష్ చేసాం, డ్రైన్స్ ఫినిష్ చేసాం, ఓహెచ్ఆర్ ట్యాంక్ కట్టాం, ఒక రామాలయం నిర్మాణం చేసాం. అక్కడ లో వోల్టేజ్ పవర్ సమస్య ఉంటే దానికి డెడికేటెడ్ లైన్ ఎలక్ట్రికల్ లైన్ వేయించాం, హౌస్ సైట్స్ ఇచ్చాం. పెద్ద ఎత్తున ఇరిగేషన్కి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ఇంకా హౌస్ సైట్స్ ఇవ్వాల్సి ఉందంట కదా, పెండింగ్ ఉన్నాయంట కదా. అక్కడి నుంచి మొదలుపెట్టి దివాన్ చెరువు మీకు చెప్పే అతిపెద్ద పంచాయతీ అని నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో
10,000 జనాభా కలిగి ఉన్నటువంటి ఆ గ్రామ పంచాయతీలో కనీసం ప్రభుత్వ పంచాయతీ కార్యాలయం కూడా సొంత భవనం లేని పరిస్థితి. ఈవేళ అదే గ్రామంలో, అంటే అద్దె భవనంలో నడిపేవాళ్ళం, ఈవేళ అదే గ్రామంలో మనం 4 సచివాలయాలు కట్టాం, 4 రైతు భరోసా కేంద్రాలు కట్టాం, 4 హెల్త్ క్లినిక్. ఒక రోజు లేట్ అయితే అవ్వచ్చు కానీ కోర్స్ అన్న పెయిన్ తీసుకుని, ఇప్పుడు ఒకటి పెయిన్ తీసుకున్న రోజే అల్టిమేట్గా దాని రిజల్ట్ అనేది కనిపిస్తుంది. కష్టం లేకుండా ఊరికిన ఈవేళ గవర్నమెంట్ 2,70,000 కోట్లేమో ఒక పక్కన ఎడాపెడా ప్రజల అకౌంట్లో డబ్బులు వేస్తూ, మరో పక్కన అభివృద్ధి కూడా లక్షల కోట్లు జరగాలి అని అంటే రెండు ప్యారలల్గా జరుగుతూ ఉన్నప్పుడు కాంట్రాక్టర్కి ఏం అవసరం? అది అభివృద్ధి చేస్తే మీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. మీ ప్రాపర్టీస్ ఆ గ్రామంలో ఆర్బీకేలు నిర్మించడం వల్ల, సచివాలయాలు నిర్మించడం వల్ల, విలేజ్ క్లినిక్లు నిర్మించడం వల్ల మీ ప్రభుత్వ ప్రాపర్టీ పెరుగుతుంది. తప్పితే కాంట్రాక్టర్కి ఏమవుతుంది? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చేశారు. ఇప్పుడు గ్రామంలో మంచి జరగాలి, శాశ్వతమైన భవనాలు, శాశ్వతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి అనేటువంటి తాపత్రయం ఉన్నటువంటి వాళ్ళే ముందుకు వచ్చారు. సో పెయిన్ తీసుకున్నారు వాళ్ళు, కొంత తీసుకుంటున్నారు. కోర్స్ తీసుకుని ఉండొచ్చు, డెఫినెట్గా ఈవేళకి కూడా తీసుకుంటూ ఉండొచ్చు. మ్యాక్సిమం బిల్స్ క్లియర్ అయినాయి. అక్కడ ఇక్కడ కొంచెం క్వాలిటీ కంట్రోల్కి సంబంధించినటువంటి బిల్స్ పెండింగ్ ఉన్నాయి, కానీ మ్యాక్సిమం క్లియర్ అయినాయి. డబ్బు విషయంలో రాజా గారి చేతికి వెముక లేదు అన్నట్టుగా ఉంటారు. ప్రైవేట్ ఆసుపత్రులలో ఆరోగ్య సమయంలో కొంతమంది ఎవరు రోగుల ఆసుపత్రిలో బిల్లులు చెల్లించలేని సమయంలో వీళ్ళే వెళ్ళి డైరెక్ట్గా బిల్లులు చెల్లించడము. కరోనా సమయంలో ఎంతోమంది కోవిడ్ పేషెంట్లకు బిల్లులు చెల్లించి వాళ్ళ ప్రాణాలను కాపాడిన ఘనత కూడా అంటారనమాట. సీతానగరం రాజమండ్రి రోడ్డును కూడా ఎవరు కూడా వేయలేకపోయారు గతంలో. ఆ రోడ్డు వల్ల ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వారు కూడా ఉన్నారంటారు. ఆ రోడ్డును కూడా ఈరోజు మీ సొంత నిధులతో, మీరు సొంతంగా నిధులు తీసుకొచ్చి రోడ్డు వేశారనేది కూడా బయట వినిపిస్తుంది అనమాట. మరి అంత ఉదారంగా ఉన్నాం మీరు, మా కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు చెల్లించవచ్చు కదా. కొన్ని చేసుంటాం, అన్ని బయటికి చెప్పలేం కదా. ఇప్పుడు ఒకటన్నా, నేనేమంత డబ్బున్నవాడిని కాదు, అంత బాగా ఆర్థికంగా బలమైన వ్యక్తినేం కాదు. పెద్దవాడిని కొట్టి పేదవాడికి పెడతాడు అంటున్నారు కదా, నిజమా? అంటే ఎవరినో ఒకరిని కొట్టడం, ఒకరిని పెట్టడం పక్కన పెడితే పెడుతున్నారు లేదా, గుడ్ విల్ అనేది ఒకటి ఉందన్న. ఈవేళ ఫైనాన్షియల్ డిసిప్లిన్తోనే ఉంటా కాస్త. ఎవరికైనా ఒకరి దగ్గర డబ్బులు తీసుకొచ్చామనంటే మళ్ళీ వాళ్ళకి పలానా టైంకి ఇది చెల్లిస్తామని అంటే చెల్లిస్తాం. సో కాంట్రాక్టరు డబ్బులు రావట్లేదు, ఇబ్బంది అవుతుంది అనేటువంటి భయంతో ఉన్న సందర్భంలో నేను కూడా సంతకాలు పెట్టి కొంతమంది దగ్గర వాళ్ళకి డబ్బులు ఇప్పించే కార్యక్రమం చేసాం. అంతే తప్పితే మనమేం డబ్బులు పెట్టడం అంటే మన సొంతంగా డబ్బులు పెట్టడం అని కాదు. అంటే ఇంకా నాకు రోడ్ అవ్వాలి అనేది హైయెస్ట్ ప్రయారిటీ కింద పెట్టుకున్నాను. రోడ్డు పూర్తి చేశారు. ఎందుకనంటే గతంలో ఆ రోడ్ యాక్చువల్గా ఏంటంటే ఆ మండలం కొంచెం జియోగ్రాఫికల్గా మనం చూస్తే మొత్తం అన్ని గ్రామాలు ఒక్క రోడ్డు మీద అటు ఇటు ఉంటాయి ఇల్లులన్నీ కూడా. మొత్తం మ్యాక్సిమం 75% 80% ఆఫ్ ద మండల్లో మొత్తం ఒక్క సింగిల్ రోడ్ మీద ఉంటుంది. సో గతంలో చాలామంది ప్రాణాలు పోయినాయి, పక్కన కాళ్ళు చేతులు విరిగిపోయి మంచానికి పరిమితమైన వాళ్ళు ఉన్నారు. అట్లానే కుటుంబాలు రోడ్డును పడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సీతానగరాన్ని ఆనుకుని బహుశా మీకు ఐడియా ఉంటుంది, గోదావరి ఉంటుంది. సో ఏదేమైనా ఇసుక రవాణా అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. అది గతంలో కంటే కూడా చాలా ఎక్కువగానే మనం రిస్ట్రిక్ట్ చేసాం. లిమిటెడ్ వెహికల్స్ వెళ్ళాలి, లిమిటెడ్ ర్యాంపులు నడపాలి అని చెప్పి మనం కండిషన్స్ పెట్టే ఇంతకు పూర్వం మాదిరిగా వేల లారీలు వెళ్ళట్లే ఇవాళ. ఇది ఇవాళ సమస్య కాదన్న, కొన్ని సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ ఒక 30-35 ఇయర్స్ పైనుంచే ఈ సమస్య ఉందని చెప్పాలి. వాటిని పరిష్కరిస్తారని కదా మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎంచుకున్నారు. అందుకే ఇప్పుడు పరిష్కారం చేశాం కదా. అది మామూలు విషయం కాదు, ఎవరో కల్లో కూడా ఊహించుంటారు. ఒక పని మీద ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ పని అవుతుందో కాదో తెలియదు, కానీ వెల్కమ్ మాత్రం చాలా గొప్పగా ఉంటుంది, బాగా రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది. వచ్చిన వ్యక్తిని చాలా గౌరవంగా మాట్లాడతారంటారు. నిజంగానది మన బలం, మన తాలూకా ఎసెట్టో లేకపోతే మనకున్న ఇవేంటంటే, ఒకటే ఏదైనా కష్టం వస్తే ఎవరైనా వస్తే స్పందిస్తాం, వాళ్ళతో నిలబడతాం అనేది మాత్రమే మనకున్న పెట్టుబడి. సో ఆ పెట్టుబడి దగ్గర మిస్ అయితే ఇక అంతే సంగతులు. మనం మిగతా వాళ్ళ మాదిరిగా మన దగ్గర ఏమి వందల ఎకరాలు లేవు, కోట్ల రూపాయల ఆస్తులు లేవు, లేకపోతే అదే పనిగా వేరే వ్యాపారాల మీద అది కూడా దృష్టి పెట్టాం. మనం తెల్లారు లేస్తే రోజు రాజకీయంలోనే టైం స్పెండ్ చేస్తాం. లేవు అంటే పూర్తిగా లేవు అని కాదు నేను అనేది.
బట్ దాన్ని నమ్ముకుని రాజకీయాలు చేయట్లేదు. అంతకు మించిన ఆస్తి ఒకటి ఇచ్చారు జక్కంపూడి రామ్మోహన్ గారు. ఇక్కడ మనం ఒకటి తీసుకుంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే అనంతపురం జిల్లా తీసుకుంటే మనకు జేసీ బ్రదర్స్ గుర్తుకొస్తారు. అక్కడి నుంచి మళ్ళీ మనం ఇక్కడ నెల్లూరుకి వచ్చాక ఆనం సోదరులు, ఆనం వివేకానంద రెడ్డి గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు. తెలంగాణకి వెళ్తే కోమటిరెడ్డి బ్రదర్స్, ఇక్కడికి వచ్చేళ్ళకి మన జక్కంపూడి సోదరులు, జక్కంపూడి బ్రదర్స్ అన్నమాట. అంటే ప్రతి ఇద్దరిలో కూడా ఒకరు ప్లస్, ఒకరు ఆవేశపరుడు ఉంటారు, ఒక ఆలోచన పరుడు ఉంటారు, ఒకరు మాసు, ఒకరు క్లాసు. ఇక్కడ కూడా ఈ ఇద్దరిలో ఎవరు మాసు ఎవరు క్లాసు అంటే ఏమంటారు మీరు? అంటే గణేషే ఊరమాసని అనాలి. ఉత్తమాసు కూడా కాదు, ఊరమాసు. కానీ నాకు తెలిసి గణేష్ చాలా స్మార్ట్గా ఉంటాడు. మీరు చూస్తే మీ కటౌట్ చూస్తేనే ఊరమాసులా కనిపిస్తుంది నాకు. మీరు అడిగిన ప్రశ్నే అన్న, ఎవరు ఆలోచన పరుడు ఎవరు ఆవేశపరుడు అది చెప్పండి. అంటే ఇద్దరిలో నేను గణేష్ మాసన్ అంటే దాని అర్థం రెండు నేనే కదా. అందుకేనా ఈరోజు ముద్రగడ పద్మనాభ దగ్గరికి గణేష్ని పంపించారా? నేను పంపించలే అన్న, గణేష్తో బాగా అటాచ్మెంట్తో ఉంటాడు పద్మనాభం గారు. మాకు కూడా పెద్దే, బట్ గణేష్ రెగ్యులర్గా టచ్లో ఉంటాడు. గణేష్కి బాగా యాక్సెస్ ఎక్కువ, సో అందుకే గణేష్ ఎలా ఉంటుంది? ఇంత పెద్ద సోదరులు అంటే జేసీ బ్రదర్స్ అంటే చిన్నవాళ్ళు కాదు, ఆనం సోదరులు అంటే చిన్నవాళ్ళు కాదు, కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే చిన్నవాళ్ళు కాదు. అంటే మీరు ఇంకా దాదాపు 4-10 వయసు కూడా రాలేదు మీకు. ఈ వయసులో వాళ్ళ సరసన నిలబడుతున్నారు ఈ సోదరులు అన్నప్పుడు ఎలా ఉంటుంది మీకు? ఈ బ్రాండ్ ఇచ్చింది మీ నాన్నగారు కదా, ఎలా ఉంటుంది అసలు మీ ఫీల్ ఎలా ఉంటుంది? సో ఇది ఒక కాంబినేషన్ అన్న. యాక్చువల్గా గణేష్ నేను అంటే మా ఫాదర్ సిక్ అయిన తర్వాత, తను చనిపోయిన తర్వాత మా మదర్ దగ్గర నుంచి యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ పాఠాలు నేర్చుకున్నట్టుగా. తాను కూడా ఆల్మోస్ట్ ఫాదర్ ఉన్నప్పటి నుంచి కూడా రాజకీయాల్లో, ఆల్మోస్ట్ మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు, యాక్టివ్ పొలిటీషియన్ తను కూడా. ఎలా అనిపిస్తుంది అంటే మనం ఒకటే ఇందులో కాంబినేషన్ వల్లే ఈవేళ అలా ముందుకెళ్ళగలుగుతాం. అంటే ఒకటి ఏంటంటే సార్, జక్కంపూడి బ్రదర్స్ అంటే ఇద్దరిని కలిపి అందరూ చూడడం ఇష్టపడతారు. కానీ ఈ మధ్య జనాల్లో వినిపిస్తున్న మాట ఏంటంటే జక్కంపూడి గణేష్ గారు కూడా ఇంకెక్కడి నుంచో టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు, అడుగుతున్నారు అనే మాట వినిపిస్తుంది. టికెట్ వారైతే ఇంట్లో నడుస్తుంది గట్టిగా. ఈవేళ గణేష్ నాకు కావాలి నేనే పోటీ చేస్తా అంటే నేను వెనక్కుంటా, తను ముందు పెడతాను. గణేష్ అభ్యర్థన చేసి మీరు బ్రహ్మాండంగా. ఇందులో ఒకటే అన్న, గణేష్ బంపర్ ఆఫర్ చూసుకో. ఇదేం పదవుల కోసం పరిగెడుతున్న ఇదేం కాదు. మనకు అవకాశాలు అనేది ఉన్నప్పుడు మనం ఒక ఎమ్మెల్యేగా అయితే మనం చేసే సేవలు, మన తాలూకు ఆలోచనలు ఇంకా కాస్త విస్తృతంగా చేయొచ్చు. ఇంకా ఇంకొక అడుగు పైన ఉంటే ఇంకా కాస్త ఎక్కువ చేయొచ్చు. ఎవరో ఒకరు ముందుంటే అందరం సర్వీస్ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశమే తప్పితే ఇందులో ఏదో నేనే ఉండాలి ఇంకొకరు కాదు అనేది ఇందులో లేదు అసలు. నాన్నగారు లెగసీ అంటున్నారు కదా, నాన్నగారు లెగసీ రాజకీయాల్లో ఉన్నారు సరే, రాజమండ్రిని వదిలేసి రాజానగరం ఎందుకు వెళ్ళారు అసలు మీరు? 2009లో నియోజకవర్గాల డీలిమిటేషన్ జరిగినప్పుడు పూర్వం నాన్నగారు కడియం నియోజకవర్గాన్ని అడ్రస్ చేశారు. కడియం కాస్త 1/3 ఏమో వచ్చి రాజానగరంలో కలిసింది, ఇంకొక 1/3 వెళ్ళి రాజమండ్రి రూరల్లో కలిసింది, ఇంకో 1/3 వెళ్ళి రాజమండ్రి అర్బన్లో కలిసింది. సో ఈ మూడిట్లో ఏది అనే ప్రశ్న ఆవేళ ఉన్నప్పుడు 2009కి ఆవేళ చిట్టూరి రవీంద్ర గారు బూరుగుపూడి నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించేవారు. సో ఆయనే మళ్ళీ ఆయన కంటెస్ట్ చేశారు కాబట్టి అప్పుడు రాజానగరం వచ్చి బూరుగుపూడిలో ఉన్న కోరుకొండ సీతానగరం కలిపి రాజానగరం ఏర్పడింది. గోకవరం మండలం జగ్గంపేటలో కలిపింది. అప్పుడు మేము రాజమండ్రి రూరల్ చేయాల్సి వచ్చింది. సో ఆ తర్వాత సీఎం గారు మూడిట్లో అంటే కొత్తగా పార్టీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, కాంగ్రెస్ పార్టీలోంచి బయటికి రావడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించడం, ఇవన్నీ జరిగిన తర్వాత సీఎం గారు 3 ఆప్షన్స్ ఇచ్చారు. మూడిట్లో ఏది కావాల్స్తే అది ఎంచుకోండి అని చెప్పానంటే ఆవేళ చాలా ఆలోచించి పూర్తి రూరల్ బ్యాక్గ్రౌండ్ కావాలి మనకి. స్టిల్ ఈవేళకి కూడా మేము కంటెస్ట్ చేయడం అనేది రాజానగరంలో చేయొచ్చేమో కానీ అంటే ఏమైనా సింక్ వచ్చింది రాజానగరం అని ఏమైనా ఉందనేసి, రాజానగరానికి రాజు ఈ రాజే అనేసి అలాగేం కాదు కానీ దేవుడు కలిపాడు అలాగే అంతే. రాజనగరంలో మాత్రం ప్రతిదీ ఈ రాజుగారి చేతిలోనే ఉంటది అన్న మాట కూడా మనం విన్నాం కదా ఆల్రెడీ. కానీ ప్రత్యర్థులు ఒకటి ఆరోపిస్తున్నారు ఇప్పుడు ప్రధానంగా, రాజానగరానికి రాజా స్థానికేతరుడు అని గట్టిగా ప్రత్యర్థులు భుజానికి ఎత్తుకున్నారు. మా నాన్నగారు కోనసీమ ప్రాంతం నుంచి వచ్చి రాజమండ్రిలో సెటిల్ అయ్యి ఆవేళ కడియం నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించారు. ఈవేళ నన్ను ఎవరైతే స్థానికేతరుడు అని అదే పనిగా మాట్లాడుతూ ఉన్నారు అంటే నాకంటే ముందు 10 ఏళ్ళ పాటు 2 టర్ములు పెందుర్తి వెంకటేష్ గారు శాసనసభ్యుడిగా పనిచేశాడు. ఆయన స్వగ్రామం సీతానగరం. రాజమండ్రిలో మా ఇంటికి
200 మీటర్ల దూరంలో ఆయన ఇల్లు ఉంది. అంటే సీతానగరంలో పుట్టి రాజమండ్రి వచ్చి రాజమండ్రిలో నివాసం ఉంటే వాళ్ళేమో అక్కడ స్థానికులు, నేను వచ్చి రాజమండ్రిలో ఇల్లుండి తెల్లారు లెగిస్తే పొద్దున్నే 6ంటికి నా జీవితం మొదలయ్యి మళ్ళీ రాత్రి 12-1 గంట దాకా అదే పనిగా ఆ గ్రామాల్లో దొల్లి ఈ గ్రామాల్లో ఆ రోడ్లు వెంబడి తిరిగి ఎవరైనా సమస్య వచ్చిందంటే ఇక్కడ నుంచి బయలుదేరి పురుషోత్తపట్నం వరకు వెళ్ళి నన్ను చూసి వస్తూ ఉంటాం. నేను ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ సేవలు చేస్తూ ఉంటే నేనేమో స్థానికేతరుని. ఈరోజు మీకు ప్రత్యర్థిగా టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీకి చెందిన బత్తుల బలరామకృష్ణన్ బరిలోకి దింపారు. ఇప్పుడు బత్తుల బలరామకృష్ణ రాజాకు సరైన ధీటైన వ్యక్తి కాదంటే ఏమంటారు? ఖచ్చితంగా కాదనే చెప్పాలి. అయితే ఇక్కడ ఇంకో ప్రశ్న ఉందన్న నాకు. బత్తుల బలరామకృష్ణ అనగానే ఇంకొక టాక్ ఏంటంటే రీసెంట్గా మీ తమ్ముడికి ఘనంగా పెళ్లి చేసిండ్రు మీరు. చాలా ఘనంగా పెళ్ళి అయింది అందరికి. ఆ పెళ్లి గురించి తన పెంపుడు కుమారుడికి ఎంత వివాహం చేసిందో ఆ స్థాయిలో ఇంచుమించు అదే స్థాయిలో చేశారు. ఆ స్థాయి పెళ్లి గురించి మాట్లాడదామన్నా. బట్ దానికన్నా ముందు ప్రత్యర్థిగా ఆయన నాకు తూగడు అన్నట్టుగా మీరు చెప్తున్నారు కాబట్టి మరి ఈ టాక్ ఎక్కడి నుంచి వచ్చింది? గణేష్ గారికి కుదిరితే వాళ్ళ కూతురునిచ్చి పెళ్లి చేద్దామని మీరు అనుకుంటే ఆయన వద్దన్నారని కొందరు, ఆయన అడిగితే మీరే వద్దన్నారని ఇంకొందరు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? గణేష్కి పెళ్ళి అయిపోయింది, వాళ్ళ పాపకు కూడా మ్యారేజ్ అయిపోయిందమ్మా. ఈ స్టేజ్లో మనం ఊరికి ఆ వ్యక్తిగత జీవితాల గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం. ఎందుకు ఇక్కడ స్థాయి కాదు అక్కడ స్థాయి ఎట్లా అయిందా అనేది ఒక డౌట్ అంతే. మనం ఒప్పుకోలే కదా, మనమేం ముందుకు పోలే కదా. సో అప్పుడు కూడా స్థాయి కాదని అనుకున్నారు. బహుశా ఒక మనిషికి కోట్ల రూపాయల ఆస్తులు ఉంటే వాళ్ళ స్థాయి పెద్దదని చెప్పాను కాదు. ఇక్కడ ఎంపీటీసీకి మా పార్టీ బ్యానర్ మీద మా ముఖ్యమంత్రి గారి ఫోటో, నా ఫోటో చూపించుకుని ఎంపీటీసీకి గెలిచాడు ఆయన. వాళ్ళ భార్య, వాళ్ళ సతీమణి వెంకటలక్ష్మి గారు. ఈవేళకి దాదాపుగా 1.5-2 సంవత్సరాలు కావస్తుంది. మా పార్టీని వ్యతిరేకించి నన్ను వ్యతిరేకించి పార్టీలోంచి వెళ్ళిపోయాడు ఆయన. అదే పనిగా 1-4 సార్లు అడుగుతూ ఉన్నాం, మీరు ఎమ్మెల్యే కోసం ఆలోచన చేసే ముందు మా ఎంపీటీసీకి రాజీనామా చేసి అక్కడ మళ్ళీ పోటీ చేసి గెలవండి, అప్పుడు మీరు ఎమ్మెల్యేకే చేస్తారో ఎంపీకే చేస్తారో ఇంకా అంతకంటే పై పదవులు చేస్తారో మాకేం అభ్యంతరం లేదు అని చెప్తున్నాం. తన సొంత ఊరిలో, తను పుట్టి పెరిగిన ఊరిలోనే ఎంపీటీసీకి రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసే ధైర్యం చేయని వ్యక్తి ఈవేళ నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి నేను ఎమ్మెల్యేని అయిపోతానంటే ఎక్కడికి పోతున్నట్టు? అంటే ఆయన స్థాయి ఎందుకని పెద్దదని అనాలా నేను? అంటే మీరు ఇట్లా అంటున్నారు కానీ ఇంకోటి ఏంటంటే ఒక స్టేజ్లో మీ చేతిలో పైసలు లేనప్పుడు ఆయన ఆర్థిక సహాయం కూడా చేసిండ్రు మీకు ఎలక్షన్స్ కోసం అని చెప్పి కొంచెం సహాయం చేయడం జరిగింది అనేది కూడా ఉంది. మరి చేశారు ఎలక్షన్లో ఆయన మనకి ఏమంటారు ఎలక్షన్ ఫండ్ ఇచ్చారు, నాకు చాలామంది ఇచ్చారు, అందులో ఆయన కూడా ఇచ్చాడు కొంత. దాన్ని అప్పుడు 2019 ఎలక్షన్లో డబ్బులు ఇచ్చాడు ఆయన. అందులో ఎలక్షన్లకు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేది నేను. ఫండ్ ఇచ్చాడు ఎలక్షన్ ఫండ్ ఇచ్చాడు. ఎలక్షన్లో ఫండ్ ఇచ్చిన వ్యక్తే ఈరోజు మీకు ప్రత్యర్థిగా మారిపోయాడు. మళ్ళీ ఆయన స్థాయి తక్కువ అని ఎలా అనుకుంటారు? స్థాయి అనేది మళ్ళీ అదే చెప్తున్నా, రాజకీయాల గురించి మాట్లాడారు మీరు. మీ మీద సరితూగుతాడా ప్రత్యర్థిగా పోటీ చేయడానికి అని అన్నారు. నేను దానికి సమాధానం చెప్పాను. ఒక సరితూగడు. ఓకే, నాకు ఒక్క అనుమానం ఏంటంటే జక్కంపూడి ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. వాళ్ళ కాంపౌండ్ వీళ్ళ కాంపౌండ్ కలిసిపోయి ఉంటుంది అంటారనమాట. చాలా క్లోజ్ యాక్సెస్ ఉంటుంది రెండు ఫ్యామిలీస్ కానీ. అందుకేనా అంటే మెగా ఫ్యామిలీకి జక్కంపూడి ఫ్యామిలీతో చాలా క్లోజ్నెస్ ఉంటుంది కాబట్టి మీతో తూగని వ్యక్తిని తెచ్చి మీకు ప్రత్యర్థిగా బరిలోకి దింపారనుకోవచ్చా? అంటే చిరంజీవి గారి కుటుంబంతో విడదీయలేని బంధం అయితే ఉంది, అదైతే వాస్తవం అన్న. అంటే నాన్నగారు చిరంజీవి గారిని బాగా అభిమానించేవారు. అంటే నేను ఈ మధ్యకాలంలో గణేష్ మ్యారేజ్ కార్డు ఇవ్వడానికి, శుభలేఖ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కూడా చిరంజీవి గారు పాత అన్ని నాన్నగారితో ఉన్న రిలేషన్ అవన్నీ కోట్ చేస్తూ చెప్పినప్పుడు నిజంగా చాలా గర్వంగా అనిపించింది. ఇటువంటి ఒక గొప్ప నాయకుడు కడుపును పుట్టాం మనం అని చెప్పి. ఏం జరిగింది, ఏ కారణంతో జనసేనకి ఇచ్చారు, లేకపోతే జనసేనలో ఇచ్చిన అభ్యర్థికి ఏ కారణం చేత ఇచ్చారు అనేది మరి ఏమో వాళ్ళకి తెలియాలి. కానీ అంటే చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారు ఏమంత పెద్ద మరి అందులోకి ఇన్వాల్వ్ అవుతారని అనుకోను. కానీ చిరంజీవి గారితో మంచి యాక్సెస్ ఉంది, ఆ కుటుంబంతో మాత్రం ఖచ్చితంగా విడదీయలేని అనుబంధం ఉందని అయితే చెప్పాలి. ఈ 5 ఏళ్లలో రాజానగరంలో ఒక ఎమ్మెల్యేగా మీరు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాను అని ఖచ్చితంగా చెప్పగలుగుతారా? ఖచ్చితంగా
చాలా ఫార్ బెటర్గా పాత వాళ్ళకంటే కూడా చాలా అంటే ఒక 25-30 రెట్లు ఎక్కువ పనిచేసామని చెప్పగలను. ఇవాళ నేను ఎక్కడికి వెళ్ళినా 5 ఏళ్ళ పాలన 5 మాటల్లో 1158 కోట్ల రూపాయలతో వివిధ స్థాయిల్లో గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గం స్థాయి వరకు వివిధ శాఖలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. మరో 1142 కోట్ల రూపాయలు ఈ అమ్మఒడి, చేయూత, ఆసరా, కాపునేస్తం, విద్యా దీవెన, వసతి దీవెన, చేదోడు తోడు ఇటువంటి అన్నీ కలిపి ప్రజల అకౌంట్లో ఏ ఒక్కరికి రూపాయలు లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా నేరుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసాం. 20,172 మందికి ఇల్లు లేని నిరుపేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. అక్కడ అన్ని రకాల మౌలిక వస్తువులు, కరెంటు, లేకపోతే వాటరు, బోర్ కావచ్చు, గ్రావెల్ రోడ్డు, ల్యాండ్ లెవెలింగ్ ఇవన్నీ చేసి చక్కగా వాళ్ళ చేతిలో పట్టా పెట్టాం. హౌసింగ్ లోన్లు కూడా 9,000 మందికి ఇచ్చాం. 4వ అంశం వ్యవసాయానికి కూడా చాలా పెద్దపీట వేసాం. అంటే అన్ని నియోజకవర్గాల మాదిరిగా రైతు భరోసా కేంద్రాలు అయ్యే కాకుండా అలా అగ్రికల్చర్ ల్యాబ్ ఏదైతే ఉందో ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ల్యాబ్ స్టేట్లోనే నెంబర్ 1 కింద పనిచేస్తాం. సేమ్ టైం అగ్రికల్చర్ గోడౌన్స్ నిర్మాణం చేస్తున్నాం. పిఎస్సిఎస్ సొసైటీ బిల్డింగ్స్ బ్రహ్మాండంగా నిర్మాణం చేసాం. ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ పూర్వం మా దగ్గర ప్యాడీ మన జవార్ కానీ, మెయిజ్ కానీ, బెంగాల్ గ్రామ్ ఇవన్నీ ఉండేవి కాదు. ఇప్పుడు మా దగ్గర పెట్టాం. వీటన్నిటికంటే పైన ఏంటంటే గతంలో మొదటి పంటకి నీళ్ళు ఇవ్వాలంటేనే రైతులు ఏడిపించి నీళ్ళు ఇచ్చేవారు. మొదటి పంటకు మాత్రమే కాకుండా 2వ పంటకి సైతం పుష్కలంగా సాగునీరు అందిస్తున్నాం. అంటే నీళ్ళు ఇవ్వడం అంటే నీళ్ళు ఇవ్వడం అని కాదు. ఒక రైతు ఏడాదికి ఒక పంట వేస్తే ఎంత వచ్చేదో ఇవాళ కౌలు డబ్బులు మిగిలే పరిస్థితి వస్తుంది. అది కాకుండా 2వ పంట వేయడం వల్ల దాని మీద మరో 30,000, 40,000, 50,000 అదనంగా సంపాదించుకునే పరిస్థితి వస్తుంది ఒక ఎకరానికి ఒక రైతు. సో ఈ 4 అంశాలు. 5వ అంశం 2019 ఎన్నికల ఫలితాలు వెలువడినటువంటి మరుసటి క్షణం నుంచి మళ్ళీ రేపే ఎన్నికలు అన్నట్టుగానే పనిచేస్తూ వచ్చాం. ఎన్నికల్లో ఒక ఓటేస్తే 3 పనిచేస్తాం అన్నాం. అమ్మ, నేను, తమ్ముడు. మా 3కి అదనంగా నా సతీమణి పనిచేస్తుంది. ఎవరికైనా ఎక్కడైనా ఏదైనా వైద్య సేవలు అవసరమైతే తన కింద 4-5 పిఆర్ఓలు పెట్టుకుని తను కూడా ఎంబీబీఎస్ చేసింది. వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఎవరికైనా ఏదైనా మెడికల్ సర్వీసెస్ అవసరమైతే తను ఆఫ్ కోర్స్ వాస్తవం. హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతారు మీరు, చాలా ఫాస్ట్గా సేవ అందిస్తారు. పైసలు కూడా అంటే వాళ్ళకి డబ్బులు తక్కువ పడ్డాయి, కట్టలేకపోతున్నారు అని అంటే ఇమీడియట్గా రియాక్ట్ అవుతారు అనేది మాత్రం ఎస్ డెఫినెట్లీ అది కూడా మేము విన్నాము. డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళ దగ్గర తీసుకుంటాం. వచ్చిన డబ్బులు తిరిగి మళ్ళీ ఎవరైనా రూపాయి తీసుకొచ్చి ఇస్తే తిరిగి మళ్ళీ రాజకీయాల్లోనే ఖర్చు పెడతాం. కరెక్ట్. అదే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎక్కడ వెంచర్ వెళ్ళినా ఫస్ట్ మీతో వచ్చి కలవాలట. కలవకుండా పూజలు పెట్టుకుంటే మాత్రం వాళ్ళకి బడిత పూజ జరుగుతుందట. ఇవన్నీ ప్రాసకి బాగుంటుందన్న చెప్పడానికి అని నేను విన్నా. ఇది వాళ్ళు కూడా ప్రాసలని చెప్పారట. డబ్బులు ఎవరిని ఏదో డిమాండ్ చేసో లేకపోతే ఆ మాదిరిగా ఎప్పుడు ఆ స్టైల్లో ఎప్పుడు మనం చేసింది లేదు. కానీ ఎవరైనా తీసుకొచ్చి పలానా కార్యక్రమం చేస్తున్నారు, ఈ డబ్బులు ఉంచండి అంటే ఉంచుతాం. ఎవరికైనా అది కేవలం మళ్ళీ తిరిగి రాజకీయాల్లో ఖర్చు పెట్టడానికే ఉంచుతాం తప్పితే ఏ రోజు మనం 4 అంతస్తులు బిల్డింగ్ కట్టాలో, లేకపోతే 4 ఎకరాల పొలం కొనాలి, లేకపోతే 4 లగ్జరీ కార్లు కొనాలి, ఈ మాదిరిగా అయితే ఆ మైండ్ సెట్లో పెరిగిన వాళ్ళం కాదు. మనకు అంటే మన లైఫ్ స్టైలే మొదటి నుంచి చాలా సింపుల్గానే ఊరికనే తిరగడానికి ఆ కారులో పెట్రోలు, మన ఒంటి మీద వేసుకోవడానికి బట్టలు ఉంటే చాలు రాజకీయం నడపచ్చు, చేతిలో ఫోన్ ఉంటే చాలు రాజకీయం నడపచ్చు అనే ఉద్దేశం. అంత సింపుల్గా ఉన్న మీరు తమ్ముడి వివాహం అంతా వైభవంగా చేశారేంటి? అసలు వైభవంగా అంటే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టలే, నేను ఎక్కువ మందికి భోజనం పెట్టాను. నేను ఈవేళ ఈ స్థాయిలో ఉండడానికి ముఖ్యమంత్రి గారు ఒకరే కాదు కదా, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పనిచేస్తూ మనం కింద 1000 మంది కార్యకర్తలు, 100 మంది మనతో పాటు నడిచినటువంటి వాళ్ళు, 1000 మంది నడిచినటువంటి వాళ్ళు, వాళ్ళందరి ఆశీస్సులు, అభిమానం ఉండబట్టే ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాం. సో ఆ శుభకార్యంలో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలి అనే ఉద్దేశంతోనే చేసాం. అక్కడ ఎంతసేపు మీకు ఆ స్కేలు పెద్దది అనేది జనం కనిపిస్తారు. 1,00,000 మందికి తక్కువ కాకుండా వచ్చిన జనం కనిపిస్తారు తప్పితే అక్కడ ఏమో కోట్ల రూపాయలు ఏమి మనం విసిరేసి వెదజల్లేలే. మీ గురించి అయితే అది తెలుసు అన్న మాకు. అంటే మీరు దగ్గరుండి చాలా కేర్ఫుల్గా చూసుకుంటారు. ఏదైనా ఒక సీఎం వస్తున్నాడనే కాదు, ఎవరు వచ్చినా ఎవరితో ఉన్నా
వాళ్ళందరినీ అలాగే చూసుకుంటారని. మంత్రిగా ఉండగానే అట్లా వెళ్ళి చూసేవారు అంత keen గా. జిల్లాలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు రాజా ఈ పని చేసి పెట్టు మాకు అని ఈయన దగ్గరికి పురమాయిస్తారంట. ఆ పనిని మనుషుల్ని కూడా ఈయన దగ్గరికి పంపిస్తారంట, రాజా ఈ పని చేసి పెట్టు మాకు అని. అంటే సీనియర్స్ అందరికీ మీ పైన ఉన్న నమ్మకం ఏంటి? మనకి వాళ్ళకి ఆ అటాచ్మెంట్ బాండింగ్స్ ఉన్నాయి కాబట్టి. సేమ్ టైం ఏంటంటే రాజమండ్రి అనేది ఒక సెంటర్లో ఉన్నటువంటి ప్లేస్. జనరల్గా ఈ పక్క వైజాగ్ నుంచి విజయవాడ వరకు మధ్యలో ఉన్న స్థానం, ఈస్ట్కి వెస్ట్కి ఉన్న మధ్యలో ఉన్న ఇది ఒక అర్బన్ ఏరియా, ఒక సిటీ కాబట్టి జనరల్గా సహజంగా ఎవరో ఒకరికి ఇక్కడికి వచ్చిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఏదో పని పడుతూ ఉంటుంది. అప్పుడు మనకు ఫోన్ చేస్తుంటారు. మనకు పని ఉన్నప్పుడు నేను చంద్రశేఖర్ రెడ్డి గారికి చేస్తా, లేకపోతే వేణు గారికి చేస్తా, డాక్టర్ గారికి చేస్తా. అదే మాదిరిగా వాళ్ళకి ఏదైనా ఉన్నప్పుడు మన దగ్గర పంపిస్తాం. ఈ 5 ఏళ్లలో ఏం సాధించారని చెప్పారు కదా, కానీ లక్ష్మీ నరసింహస్వామి అంటే కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి సంబంధించి ఆ రోపే ఏర్పాటు చేస్తానని, సొరంగం, ఇవన్నీ చాలా హామీలు ఇచ్చారు కదా, మరి ఎందుకు అది చేయలేకపోయారంటారు? లక్ష్మీనరసింహస్వామి ఆలయం అనేది స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్న ఆలయం అన్న. సేమ్ టైము అక్కడి నుంచి పాండవుల మెట్ట అని ఒక సుమారుగా ఒక 1 కిలోమీటర్ ఎయిర్ డిస్టెన్స్లో 1 కిలోమీటర్ వచ్చే ఒక కొండ మీదకి ఈ రెండింటికి కనెక్ట్ చేస్తూ రోప్ వేయాలనేది మన ఆలోచన. ఈ పాండవుల మెట్ట ఏదైతే చెప్పానో మీకు ఇప్పుడు, అదేమో సెంట్రల్ ఆర్కియాలజీ పరిధిలో ఉంది. ప్రత్యేకించి నేను ఒక 3-4 టైమ్స్ ఢిల్లీ వెళ్ళి, మన తెలుగు ఆమె పేరు నాకు కరెక్ట్గా స్ట్రైక్ కావట్లే కానీ నెల్లూరు ఆమె డీజీ ఆర్కియాలజీకి వర్క్ చేశారు. ఆమె దగ్గరికి కూడా నేను వెళ్ళా. కాకినాడ ఎంపీ గారు సపోర్ట్ కూడా తీసుకుని పాపం ఆవిడని కూడా 1-2 సార్లు తిప్పాము. పర్మిషన్ కోసం చాలా ట్రై చేశాను కానీ కుదరలేదు. ఎందుకో వాళ్ళు పర్మిషన్ ఇవ్వడానికి ఇష్టపడలే. బట్ స్టిల్ ఇంకా ఇప్పటికి కూడా ప్రయత్నం అయితే జరుగుతుంది, ఇంకా ఆగలే. దాంతోపాటు అమ్మమ్మ గారి ఇల్లు అని కూడా ఇంకొకటి ఏదో స్టార్ట్ చేయబోతున్నారు అని విన్నాను సార్. కోవిడ్లో నిజంగా రేపు ఏమవుతుంది, ఎంతమంది బ్రతుకుంటారో ఎంతమంది చనిపోతారో తెలియని పరిస్థితిలో ఎవరైతే పాపం అనాథలుగా ఉండిపోతారో, తల్లి తండ్రి ఇద్దరు చనిపోయి చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్స్ మనం చూసాం. ఆ సందర్భంలోనే బోత్ మదర్ అండ్ ఫాదర్ చనిపోయినటువంటి వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం అమ్మమ్మ గారి ఇల్లు, అంటే అమ్మమ్మ అంటే మేము అమ్మమ్మ దగ్గర ఆవిడ దగ్గర పెరిగాము. ఆమె పేరు మీద ఈ ఒక ఆర్ఫన్ ఒకటి హోమ్ నడపాలి అని చెప్పి ఒక ఆలోచన. సో దాన్ని ఇంకా రియలైజ్ చెయ్యాలి, జరుగుతూ ఉంది ఆ ప్రక్రియ, తొందరలో అవుతుంది డెఫినెట్గా. ఇంత మంచి ఆలోచన, మంచి కార్యక్రమాలు చేశారు కదా. అంటే రాజానగరి, సీతానగరం ప్రాంతాల్లో గోదావరి పక్కనే పోతున్నా కూడా తాగునీటికి మాత్రం ప్రజలకు ఇంకా కష్టాలు తప్పడం లేదు అంటున్నారు. మరి ప్రతి వ్యక్తికి కూడా సాగు తాగునీరు చాలా ముఖ్యం అన్నమాట. ఫ్యాక్ట్ అది. ప్రతి గ్రామంలోని కూడా ఇప్పటికే గడిచిన ఈ 5 yearsలో విలేజ్ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేసాం. అంటే OHR ట్యాంక్స్ నిర్మాణం చేసాం. ఆ OHRs నుంచి ఇంటింటికి పైప్ లైన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా చాలా గ్రామాల్లో జరిగినాయి, ఇంకా ఈవేళకి ఇంకా ప్రోగ్రెస్లో ఉంది, ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఇంటింటికి ట్యాప్ వేసేటటువంటి కార్యక్రమం, ఒక మనిషికి రోజుకి 55 లీటర్లు నీళ్ళు ఇచ్చేటట్టుగా. సో ఈ కొత్తగా కట్టినటువంటి ట్యాంక్స్ అన్నిటికీ కూడా గోదావరిలో ఒక కొత్త ప్రాజెక్ట్ నిర్మాణం చేయబోతున్నాం పురుషోత్తపట్నం దగ్గర. సుమారుగా 217 కోట్ల రూపాయలు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయిపోయింది. ఈలో బహుశా మరి కోడ్ వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి తొందరలో అది కూడా పూర్తవుతుంది. సో ఒకసారి అది కనుక పూర్తయితే ప్రతి ఇంటికి కూడా గోదావరి నీళ్ళు త్రాగునీరు కింద వెళ్తాయి. పూర్వం నాన్నగారు ఉండగా సుమారుగా ఒక 65 కోట్ల రూపాయలతో ఒక బొమ్మూరు ప్రాజెక్ట్ అని అప్పుడు కడియం నియోజకవర్గం ఉండగా రాజానగరం మండలంలో ఉన్నటువంటి అన్ని విలేజెస్కి ఇచ్చేటట్టుగా ఒక ప్రాజెక్ట్ని డిజైన్ చేశారు. అది ఫేజ్డ్ మేనర్లో 3 phases చేస్తే ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయ్యింది నాన్నగారు ఉండగానే. నాన్నగారు హెల్త్ సిక్ అవ్వడం, చనిపోయిన తర్వాత ఆ ప్రాజెక్ట్కి ఆగిపోయింది. సో చాలా కేటగిరీస్లో మీ ఇన్వాల్వ్మెంట్తో పాటు జనాలకు ఏదో చెయ్యాలన్న ఒక తపన మీలో ఉంది, మీరు చేయాల్సింది మీరు చేస్తూ ఉన్నారు. బట్ ఒక స్టేజ్లో 2019లో మిమ్మల్ని కాపు కార్పొరేషన్ చైర్పర్సన్గా ఉంచిండ్రు. సో అప్పుడు మీరు అట్లా ఉన్నప్పుడు కాపులకు మీరు చేసింది ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? నేను కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎలక్షన్లలో ఏదైతే అనౌన్స్ చేయనటువంటి కాపు నేస్తం పథకం 45 సంవత్సరాల నుండి 60 ఏళ్ళు మధ్యలో ఉన్నటువంటి కాపు మహిళలకి ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 రూపాయల చొప్పున దాదాపుగా రాష్ట్రం మొత్తం మీద 3,50,000 మందికి పైచిలుక నేరుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది. జనరల్గా ఏంటంటే కాపులు ఫ్యామిలీస్లోంచి జనరల్గా ఆడవాళ్ళు బయటకు రారు, వచ్చిన ఇంకొకరి దగ్గరికి వెళ్ళి మాకు స్కీమ్ కావాలి అని చెప్పని అడగరు. అటువంటిది వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థతో
3,50,000 మంది దాదాపుగా ఐడెంటిఫై చేయడం వాళ్ళ అకౌంట్లో. కాపులు అడగంది మీరు ఇచ్చినట్టుగా మీరు చెప్తున్నారు, కానీ కాపుల రిజర్వేషన్ ముచ్చటకు వచ్చేసరికి మాత్రం జగన్ గారు కరాఖండ్గా చెప్పారు అది కుదరని పని అని. అది జరగదు అనేది ఆయన చెప్పింది ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి అంశం. నా నుంచి బీసీలకి ఎక్కడా కూడా నష్టం జరగకుండా కాపులకి మేలు చేయడానికి ఆ రిజర్వేషన్ అంశంలో నేను కూడా మీకు సహకరిస్తాను, బట్ పూర్తిగా ఇది చేసేస్తాను అని చెప్పి అయితే నేను చెప్పను అని చెప్పి నేను అన్నది. జరుగుతుందా జరగదా అనేది అది మనం నిర్ణయించాల్సింది కాదు, అది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సింది అనేది సీఎం గారు చెప్తుంది. సో అది దానికి మన ప్రయత్నం ఉంటుంది కదన్నా, మన డెఫినెట్లీ మనకు కావాల్సింది మనం అడిగి తీసుకోవాలమ్మా. చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం కాపుల్ని ఏడిపించాడు, వెళ్తూ వెళ్తూ కూడా పోతూ పోతూ కూడా మళ్ళీ ఏడిపించే కార్యక్రమం చేశాడు. ఎట్లా అనంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి పెట్టినటువంటి రిజర్వేషన్ 10% ఉందో, ఒక పక్కనేమో అసెంబ్లీలో కాపులకి 5% అందులో రిజర్వేషన్ కావాలి అని చెప్పి తీర్మానం చేస్తూ ఒకటి పంపించాడు. మరో పక్కనేమో అది సంబంధం లేకుండా మళ్ళీ ఇంకొక అసెంబ్లీలో వేరే ఇంకొక తీర్మానం చేసి ఒకటి పంపించాడు. సో కేంద్ర ప్రభుత్వం మనల్ని ఏమని అడిగిందనంటే, నీకు ఇందులో ఈ 5% కావాలన్నా లేకపోతే నువ్వు వేరేగా అడుగుతున్నావా, ఏది అడుగుతున్నావో క్లారిటీ ఇవ్వు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లెటర్ రాసింది. ఆ లెటర్ని బయటికి రానివ్వకుండా కప్పిపూస్తూ ఎలక్షన్ నడిపేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఇదే క్రమంలో కోర్టులో కొన్ని కేసులు పడి, ఎప్పుడైతే కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయిందో ఇక అక్కడి నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి ఈ రకంగా చెయ్యాలి అని చెప్పి నిర్ణయం తీసుకునే పరిస్థితులు లేదు, కోర్టు డెసిషన్ రావాలి ఇంకా. సో కాపుల విషయంలో చంద్రబాబు గారు చాలా అన్యాయం చేసిండ్రు అంటారు మీరు. 100% చేశారు. అట్లాంటి కాపు అయిన పవన్ కళ్యాణ్ గారు ఆయనతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారంటారు మరి? అదే కదా ఇప్పుడు అందరూ అడుగుతుంది, అదే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఆయనకి నేను ముఖ్యమంత్రి అవ్వాలి, నా జనసేన పార్టీ అధికారంలోకి రావాలి, నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అనే సంకల్పం ఆయనలో ఉండాలి. ఈవేళ మళ్ళీ తిరిగి ఏ కారణంతో అసలు చంద్రబాబు నాయుడు గారితో కలవాల్సి వచ్చిందనేది మన ప్రశ్న, ప్రత్యేకించి కాపుల విషయంలో. ఈవేళ గోదావరి జిల్లాల్లో ప్రతి గ్రామంలోని కాపుల మీద 10ల సంఖ్యలో కేసులు పెట్టి 100ల సంఖ్యలో అరెస్టులు చేసి వేలల్లో జైల్లో పెట్టారు చాలామందిని. ఈవేళ వాళ్ళందరూ ఎందుకు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మాటిని మాత్రం తెలుగుదేశం పార్టీకి వత్తాసు పలకాల్సిన అవసరం ఉంది? అన్ని కేసులు పెట్టి అన్ని రకాలుగా ఇబ్బందులు పెడితే ఈవేళ ఆ కేసులన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మేము జీవోలు ఇచ్చాము, వాటన్నిటిని కూడా ఎత్తేస్తాం. అటువంటిది ఎందుకు ఏం చేశాడని చంద్రబాబు నాయుడికి వాళ్ళు చేయి కొట్టాలి? కాపు సామాజిక వర్గాన్ని వంగవీటి మోహన్ రంగా గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ రోజు దాకా కూడా చూస్తే ఎన్నో రకాల కుట్రలు కుతంత్రాలు అణగదొక్కటం, ఒక రకంగా కాదు రాజకీయంగా ఆర్థికంగా అన్ని రకాలుగాను కూడా కాపుల్ని దెబ్బతీసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేశాడు. ఆవేశం ఈయనలో కూడా ఉంది చెల్లి, మీకు అర్థం కావట్లేదు, చాలా ఉంది, ఇంకో కోణం మాట్లాడదాం ఉండండి. ఆవేశం కూడా ఉంది ఆయన గురించి మీకు తెలుసు. స్వాతిముత్యంలో కమలాసన్లా కనిపిస్తాడు కానీ వెనకాల అపరిచితుడు ఉన్నాడు, అపరిచితుడు ఉన్నాడు లోపల. ఈ మాట కూడా విన్నా అన్న నేను, ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ లో ఒక ఎలక్ట్రిసిటీ ఆఫీసర్ కొట్టిరట మీరు. ఎలక్ట్రిసిటీ కాదమ్మా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్. అదే అది అపరిచితుడు అనమాట. టైమ్లీగా అవసరాన్ని బట్టి అన్ని రకాల యాంగిల్స్ ఉంటాయి మన దగ్గర, ఏదైనా కావాల్స్తే ఏది కావాల్స్తే ఉంటాయి. ఒకటి ఏంటంటే ఓపిక ఎక్కువ, సహనం ఎక్కువ, చాలా ఎక్కువ ఓపిక పడతాయి. అంటే నా మీద మా వాళ్ళు ఎవరైనా చిరాకు పడితే నా ఓపికకి నా సహనానికే చిరాకు పడాలి. అది ఒక్కొక్కసారి మాత్రం అది దాటితే ఆ లైన్ క్రాస్ అయితే ఒక్కొక్కసారి మరి మన చేతిలో ఆటోమేటిక్గా వస్తుంది. అదే నేను కావాలని తెచ్చుకోను, నేను కోపం నేనేదో హై హ్యాండెడ్నెస్ చూపించాలి అవసరం మీద అనేది అట్లా చేయను నేను. ఈ పని పూర్తి చేయకపోతే రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది, అది చెయ్యాలి అని అదే పనిగా రిపీటెడ్గా చెప్తూ వచ్చాను 1-10 సార్లు. అప్పటికి ఆల్మోస్ట్ 1.5 సంవత్సరం ఎంత అయ్యి ఉంటుందేమో ఈ పాటికి, అంటే 3.5 సంవత్సరాల పైన ఓపిక పట్టాం. ఆ సందర్భంలో ఏదో కాస్త కోపడ్డా అంతే. చాలా సహనంగా ఉంటారు, చాలా ఓపికగా ఉంటారు. ఆఫీస్లో కూడా ఎవరు వచ్చినా నింపాదిగా వింటుంటారు, ఒకే అంశాన్ని పదే పదే చెప్పినా కూడా అలాగే వింటుంటారని అయితే నేను విన్నాను.
అసలు ఎలాంటి బేసిక్గా ఎలాంటి విషయాల్లో కోపం ఎక్కువ వస్తుంది అన్న మీకు? ఎలాంటిదని కాదు, మా సిచ్యువేషనల్గా ఇంకా సందర్భం డిమాండ్ చేస్తే వస్తుంది. కోపం వస్తుంది, వీళ్ళు పదే ప్రశ్నలు అడుగుతానని ఏం రావడం లేదు కదా, ఏం వస్తానంటుంది నాకు తెలిసి. లేదంటారా కోపంతో కూడుకున్న నవ్వు అది. నాగరాజు గారితో రావులమ్మ గారితో కూర్చున్నప్పుడే ప్రిపేర్ అయ్యే కూర్చుంటాం. ఆ మాత్రం మసాలా జే ట్యాక్స్ లేదా ఇంకోటి అడగకపోతే అలా మీరు కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళనే. కాలేదు గారు, మీరు వైద్య వృత్తి చేపట్టాలనుకున్నారు, అదేదో చేపట్టలేకపోయారు, వైద్యురాలను అయితే వివాహం చేసుకున్నారు. తమ్ముడు అండి? తను కూడా పాప ఎంబీబీఎస్. ఇప్పుడు రేడియో ఆంకాలజీ చదువుతుంది తను, ఎన్ఆర్ఐ కాలేజ్ మంగళగిరి దగ్గర. తను కూడా డాక్టర్. ఇద్దరు డాక్టర్లని వివాహం ఆడారు. అసలు నేనైతే డాక్టర్నే చేసుకోవాలని చేసుకున్నాను, నేను పూర్తి చేయలేకపోయాను కాబట్టి. అంటే మా ఫాదర్ రాజశేఖర రెడ్డి గారిని నోరు తెరిచి తన సొంతానికి అడిగిన పని ఏదైనా ఉంటే నాకు తెలుసున్న నాలెడ్జ్లో నా కొడుక్కి ఎంబీబీఎస్ సీట్ కావాలని మాత్రమే అడిగాడు ఆయన. దాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోయాను. నేను చేయలేకపోయాను కాబట్టి అట్లీస్ట్ ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ నేను అమ్మాయినైనా పెళ్లి చేసుకుందాం అనేది ఉద్దేశంతో చేసుకున్నాను. గణేష్ అనేది అది యాదృచ్ఛికం, అది ఏదో కావాలని కాదు. డాక్టర్ చదివిన అమ్మాయిలు చేసుకోవాలని కాదు, కానీ అమ్మాయి డాక్టర్ అయింది చేసుకున్నాడు. డాక్టర్ అని తెచ్చి ఇంట్లో హౌస్ వైఫ్లుగా పెట్టేయడమేనా, వాళ్ళు ఏమైనా నర్సింగ్ హోమ్లు పెట్టి ప్రజలకు సేవ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు తినొచ్చి ఏదో ఈ మెడికల్ సర్వీసెస్ చేస్తుందన్న. ఎవరైనా ఏదైనా నాకు రెగ్యులర్గా కనీసం అంటే 20-25 నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఉంటారు రెగ్యులర్గా, ఎవరో ఒకరు ఏదో ఒక మెడికల్ హెల్ప్ కావాల్సినటువంటి వాళ్ళు. పూర్వం అంతా నేనే చూసుకునేవాడిని. అంటే అమ్మ చూసేవారు రెగ్యులర్గా, ఆల్మోస్ట్ వీక్లీ 2 or 3 రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ మిగతా హాస్పిటల్స్ కానీ తిరుగుతూ ఉండేవారు. నాకు కూడా కొంచెం ఏజ్ అది పెద్దదవుతుంది, ఈవెన్ నెంబర్ కూడా బాగా పెరిగింది, మనకి వచ్చే మెడికల్ గ్రీవెన్సెస్ బాగా పెరిగింది. అందు గురించి ఈ మధ్యకాలంలో తను చూస్తూ ఉందా మెడికల్ ఇదంతా. అసలు మీకు ఎంపీ మార్గాన్ భరత్ రామ్ గారికి ఉన్న గ్యాప్ ఏంటి అసలుకి? మళ్ళీ అందులోకి వెళ్తే స్టోరీ మనకి ఇటీవల బాయ్ అనుకున్నారంట కదా, అలాయ్ బలాయ్ చెప్పుకున్నారంట. నేనే వెళ్ళాను, నా అంతటి నేనే స్వచ్ఛందంగా పార్టీ ఇంట్రెస్ట్లో నేను నన్ను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించినప్పుడు నేను 10 మందికి చెప్పాలి అని అన్నప్పుడు నేను ఆదర్శంగా కనిపించాలి కదా, అంతే తప్పితే నేను పోయి మీ ఇద్దరు కలవండి అని చెబుతూ నేను మాత్రం తగులాడతానంటే కుదరదు కదా అని చెప్పి నా అంతటి నేనే వెళ్ళా, నా అంతటి నాకే బేడీలు వేసుకున్నాను నేను అందు గురించి. ఓకే, భవిష్యత్తులో జక్కంపూడి ఫ్యామిలీ మళ్ళీ రాజమండ్రికి షిఫ్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో జక్కంపూడి ఫ్యామిలీ సహకరించదేమో మార్గాన్ భరత్ అనే ఉద్దేశంతోనే చెల్లిపోయిన వేణు అయితే గిన కొంతవరకు లాభిస్తుందనే ఉద్దేశం. చెల్లిపోయిన వేణు జక్కంపూడి రామ్మోహన్ గారు శిష్యుడే కాబట్టి ఆయన తెచ్చి రూరల్ అకామిడేట్ చేయడంలో ఆయనకు సపోర్ట్ చేస్తే అది కొంత ఆ గాలి మార్గాన్ భరత్కి కూడా వీస్తుంది జక్కంపూడి ఫ్యామిలీది. అందుకే చెల్లిపోయిన వేణుగోపాల్ని పార్టీ అక్కడ తెచ్చిపెట్టింది అంటున్నారు. సో వేణు గారు కూడా ఒక రకంగా చెప్పాలని అంటే పూర్తిగా నాన్నగారి ప్రోడక్ట్ అనే చెప్పాలి. ఆయన కూడా అదే పనిగా ప్రతి వేదిక మీద చెప్తూ ఉంటాడు. సో వేణుగారిని తీసుకొచ్చి పెడితే ఇంకాస్త మనం ఇన్వాల్వ్ అవుతాం, ఇంకా మన సైడ్ నుంచి ఎక్స్టెండ్ చేస్తాం మన సపోర్ట్ అనేది వాళ్ళు పార్టీ సైడ్ నుంచి ఆశించి ఉండొచ్చు. డెఫినెట్గా ఎవరైనా చేస్తాం, ఇంకా వేణుగారు కాబట్టి ఇంకా పూర్తిగా మన మనిషి అని అనుకుని ఇంకా ఎక్కువగానే చేస్తాం మనం చేస్తాం. మీ తమ్ముడు గణేష్ మీకు బలమా బలహీనత? బలహీనత బలము ఎక్కువ. రాముడికి లక్ష్మణుడు లాంటి లక్ష్మణుడు ఎప్పుడు కూడా ఇది కాదు, ఆవేశంగా ఉన్నా కూడా అన్నను దాటి ఎప్పుడు పోలేదు, కానీ ఈ అన్నకు మాత్రం అప్పుడప్పుడు అప్పుడప్పుడు అదే అన్నాడు. దాటేం కాదులే అన్న, దాటని కాదు, అది ఒక అండర్స్టాండింగ్తోనే ఉంటుంది. ఒక్కొక్కసారి కొంచెం ఇంకా అంటే కొంచెం రోజులు గడిచే కొద్దీ తనకు కూడా ఇంకా అనుభవం పెరుగుతుంది, ఆటోమేటిక్గా కొంచెం దెబ్బలు తగిలే కొద్దీ కొంచెం తను కూడా రాటు తేరుతాడు అంతే. ఓకే, బత్తుల బలరామకృష్ణ మీ ప్రత్యర్థి కదా, ఆయన కన్నా మీకు ఎక్కువగా రాజకీయంగా కలిసి వచ్చే అంశాలు ఏమున్నాయంటారు? మీరే ఇందాక మొదలు పెడుతూ అన్నారు జక్కంపూడి అనేది ఒక బ్రాండ్, దాంట్లో నో డౌట్. సో ఈవెన్ కాపు సామాజిక వర్గంలో చూసుకున్నా కూడా కంపారిజన్ అనేది వస్తుంది. ఇద్దరికి కొలబద్ద వేసినప్పుడు ఆటోమేటిక్గా డిఫరెన్స్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. సేమ్ టైము వాళ్ళు మా మీద ఒక కాన్ఫిడెన్స్ కానీ ఒక ట్రస్ట్ కానీ లేకపోతే మేము పని చేసిన తీరు, జనరల్గా అపోజిషన్ ఉన్నప్పుడు అందరం కూడా మనకి పదవులు కావాలని పదవి వ్యామోహంతో ఏదో తిరుగుతూ ఉండొచ్చు. మనం గెలిచిన తర్వాత కూడా మనం కాన్స్టెంట్గా ప్రజలతో టచ్లో ఉండడం, ప్రజల్లో ఒక విశ్వాసాన్ని నమ్మకాన్ని సంపాదించడం అనేది
అదేదో కేవలం ఒక మాటలతోనో లేకపోతే 4 స్పీచ్లతోనో 4 బ్యానర్లు కడితేనో సోషల్ మీడియాలో 4 పోస్టులు పెడితేనో రాదు. నమ్మకం విశ్వాసం అనేది సంపాదించాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది. ప్రజల దగ్గర నుంచి ఆ నమ్మకాన్ని అనేది సంపాదించగలిగాం కాబట్టే కొనసాగుతుంది. సో అది డెఫినెట్గా మాకు అడ్వాంటేజ్ అవుతుంది. అవతల వ్యక్తికి వచ్చేసరికి చూస్తే కొంతమంది ఏమో వాళ్ళ తండ్రి గారేమో చిట్ ఫండ్ బిజినెస్ నడిపేవాడని, ఆ తర్వాత అది ఎత్తేసి చాలామందికి టోపీలు పెట్టాడని, ఐపీలు పెట్టాడని, ఆ తర్వాత ఈయన కూడా వచ్చి రాజమండ్రి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో 2007లో కేసు రిజిస్టర్ అయ్యి ఉంది. 42 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని, విదేశాలు పంపిస్తానని మోసం చేస్తే బోత్ భార్యాభర్తలను ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి సెంట్రల్ జైలుకి రిమాండ్ కూడా పంపించారు. సో ఒక సామాన్యుడు ఎట్లా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక 3-4 ఇయర్స్లో కోటీశ్వరుడు అయిపోయాడు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్కు ఇవాళ గ్రామస్తులకు కానీ లేకపోతే అతనికి కాస్త క్లోజ్గా ఉండేవాళ్ళు కానీ చాలామందికి ఉంది. అందులో కొంతమంది ఏదో ట్రస్ట్లో వర్క్ చేసేవాడని, అక్కడ నుంచి కొంత ఏదో ఎత్తుకొచ్చాడని, ఎవరి దగ్గర సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తూ వాళ్ళు సస్పెక్టెడ్ డెత్ అని ఓనర్స్, వాళ్ళకి పిల్లలు లేరని, ఆస్తులు కొట్టుకొచ్చాడని ఎవిడెన్షియల్గా కూడా కొన్ని ఇవి చూపిస్తూ ఉన్నారు. సరే, ఇవన్నీ ఒక పార్ట్ అయితే, నేను ఇందాక చెప్పినట్టుగానే అసలు ఎంపీటీసీకి రాజీనామా చేసి పోటీ చేసే ధైర్యం లేని వ్యక్తి, కానీ అట్లీస్ట్ ఆయన రాజీనామా చేయలేదు, డిస్క్వాలిఫై చేశారు ఆయన్ని. డిస్క్వాలిఫై చేస్తే తిరిగి హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు ఆయన. ఎంపీటీసీ అనేది 2000 మంది జనాభా, 1500-2000 మంది ఓటర్లు ఉంటారన్న. ఆయన సొంత ఊరు, ఆయన పుట్టిన ఊరు. అక్కడే మరి మళ్ళీ తిరిగి పోటీ చేసి నిజంగా ఆయన గెలిస్తే, మా పార్టీని ఓడించి ఉంటే కనుక ఆయన ఇంకా బలపడుతుంది కదా. ఈ బలము బలహీనత పక్కన పెడతాం అంటే, ఇప్పుడంటే మీ ప్రత్యర్థి, అంతకుముందు ఆయన ఎక్కడున్నారు, ఏ పార్టీలో ఉన్నారు? మా పార్టీలో. మీ పార్టీలోనే. అలాంటి ఒక బ్యాడ్ క్యారెక్టర్ ఉన్న వ్యక్తిని మీ పార్టీలో ఎలా పెట్టుకున్నారు, ఒక ఎంపీటీసీగా ఎలా గెలిపించుకున్నారు, మీ వెనకాల ఎలా తిప్పుకోగలిగినారు? అంటే మీ దగ్గర ఉన్నప్పుడు రాముడు, అవతలకు పోతేనే లేదా మంచి క్వశ్చన్. వాస్తవంగా ఒకసారి ఎప్పుడైతే ఇతను పార్టీలో ఉండగానే కొన్ని యాక్టివిటీస్ ఇవన్నీ చేయడం, ఇట్లాంటివన్నీ మనకు తెలియడం మొదలుపెట్టినాయో, అక్కడి నుంచి మనం డిస్కార్డ్ చేయడం మొదలుపెట్టాం. అక్కడే ఈ గ్యాప్ అంతా స్టార్ట్ అయింది. మెల్లగా మనం డెప్త్ వెళ్తే విషయం ఏంటి అని చెప్పని చూడడం మొదలు పెడితే అప్పుడు ఒక్కొక్కటి ఎవిడెన్షియల్గా తెలుస్తూ ఉన్నాయి. నాకు నిజంగా ప్రామిస్గా కూడా ఆయన నా దగ్గర నుంచి పూర్తిగా బయటికి వెళ్ళిపోయేంత దాకా ఆయన మీద ఈ రాజమండ్రి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇంతమందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని, వాళ్ళని మోసం చేశాడని, లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర తీసుకున్నాడని, వాళ్ళకి టోపీ పెట్టాడని నాకు నిజంగా తెలియదు. ఇవాళ ఎవిడెన్షియల్గా ఎఫ్ఐఆర్లు, ఛార్జ్ షీట్లు ఇవన్నీ కూడా చూశాను. అన్నీ ఆన్ రికార్డ్ ఉన్నాయి. ఆయన చేసిన తప్పులు, ఆయన ఏదో సంథింగ్ మొత్తమే చాలా పెద్ద క్రైమ్స్ ఏదో చేసి వచ్చాడు కాబట్టి ఆ షెల్టర్ తీసుకోవడానికి మన దగ్గర చేరాడు. అది లక్కీగా మనకి విత్ ఇన్ షార్ట్ టైమే మనకు తెలియడం, అవి మనం కూడా రియలైజ్ అవ్వడం, కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం కూడా ఉండడం మంచిదైంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త అజెండా రాబోతోంది. మీరు కొంత టీజర్ కూడా వదిలారు. అక్కచెల్లమ్మల కళ నా కళ, రైతన్నల కళ నా కళ అనేది కొంత టీజర్లు కూడా వదిలారు కదా. సరే, అదంతా కూడా పార్టీ అజెండా పక్కన పెడితే ఈసారి జక్కంపూడి రాజా గారు మళ్ళా ఎమ్మెల్యేగా బరిలో ఉన్నారు కాబట్టి, అసలు మీ కళ ఏంటి? నియోజకవర్గంలో మీ సొంతంగా మీరు తయారు చేసుకున్న మేనిఫెస్టో ఏంటి? మీ అజెండా ఏంటి? ఏవైతే కొన్ని ప్రాజెక్ట్స్ శాంక్షన్లు తీసుకొచ్చాను, ఇందాక మీకు చెప్పినట్టు 217 కోట్ల రూపాయలు డ్రింకింగ్ వాటర్, 91 crores-తో రివర్స్ పంపింగ్ స్కీమ్, ఇటువంటివన్నీ చాలా తీసుకొచ్చినటువంటి, పూర్తిగా వాటిని గ్రౌండింగ్ చేసి రియలైజ్ చేయాల్సిన అవసరం ఉంది ఒకటి. సో దీంతో పాటు ప్రధానంగా నా ఎదురుగుండా నాకు కనిపిస్తూ ఉంది, ప్రతి గ్రామంలోని కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది పెంచాల్సిన అవసరం ఉంది. అది మహిళల్లో కావచ్చు, లేకపోతే మహిళలు కావచ్చు, యూత్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా కొన్ని యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేసి మనం, సో ఆ గ్రామంలోనే కనీసం ఒక 50 మందో 60 మందో పని చేసుకోగలిగే ఒక యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేయాలి. సో దట్ వాళ్ళకి ఊర్లో అందుబాటులో ఉంటుంది, వాళ్ళు కూడా ఆర్థికంగా వాళ్ళు ఎదిగే అవకాశం ఉంటుంది. ఒక విలేజ్ లెవెల్లో ఏవైతే అవసరమో అవన్నీ కూడా దాదాపుగా ప్రతి గ్రామంలోనే కూడా చేస్తూ వచ్చాం. మోర్ దెన్ 75-80% పైన పూర్తిగా వచ్చింది. మిగిలిన 20% అనేవి కూడా శాంక్షన్లు అయిపోయి ఉన్నాయి, వర్క్ జరుగుతూ ఉన్నాయి. సో మిగిలిన ఇంకా విలేజ్ అక్కడి నుంచి మొదలుపెట్టి కాన్స్టిట్యున్సీ లెవెల్ వరకు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఏవైతే
బాగా అవసరమైనవి ఉన్నాయో అవన్నీ శాంక్షన్ చేశాం. ఇంకా మేజర్గా ఒకటి మిగిలి ఉన్నది ఏంటంటే విలేజ్ టు విలేజ్ లింక్ రోడ్స్ ఏవైతే ఉంటాయో, కనెక్టింగ్ రోడ్స్, వాటికి కూడా యాక్చువల్గా సీఎం గారిని యాక్చువల్గా చాలాసార్లు అడిగా, నాకు కొన్ని కొత్త రోడ్స్ అంటే కచ్చా రోడ్స్ని బీటీ రోడ్స్ కింద మార్చాలని. సీఎం గారు ప్రస్తుతానికి వద్దు రాజా, కొంచెం రిపేర్స్ కావాల్స్తే ఎంత కావాల్స్తే అంత తీసుకోదప్పితే, ఎన్ని కావాల్స్తే అన్ని శాంక్షన్లు తీసుకోదప్పితే కొత్త రోడ్స్ ప్రస్తుతానికి అడగద్దు, మళ్ళీ కమింగ్ గవర్నమెంట్లో ఇద్దాం మనం అని చెప్పి అన్నారండి. ఏటిగడ్డ రోడ్డు పరిస్థితి, ఏట్లో అంతా జేపీ కన్స్ట్రక్షన్ మొత్తం జేపీ గ్రూప్ వాళ్ళంతా ఇసుక అంతా తోడేశారు కదా, వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు, అదంతా గుంతరమయమైపోయింది. లేదన్నా, ఇప్పుడు ఆ రోడ్ని ఇందాక మీకు చెప్పింది 4 లైన్ రోడ్డు కింద సీసీ రోడ్డు విలేజ్ లిమిట్స్లో కూడా వేసాం. పూర్వం 5 మీటర్స్ విడ్త్తో ఉండేది రోడ్డు, చాలా దారుణంగా ఉండేది అసలు, అదొక నరకయాతన అనమాట. ఆ రోడ్లో ప్రయాణం చేయడం అంటే ఇంకా జీవితంలో మళ్ళీ మర్చిపోని మరుపురాని రోజు అనమాట. ఇంకా ఈవేళ 4 లైన్ల రోడ్ వేసాం, నేషనల్ హైవే మాదిరిగా ఉంటుందో ఆ స్టాండర్డ్స్తో వేసాం, బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు ఆ రోడ్. సేమ్ టైమ్ జేపీ అన్నారు కదా, అది కూడా పూర్వం మాదిరిగా, పూర్వం అయితే తెలుగుదేశం గవర్నమెంట్లో రోజుకి 2000 నుంచి 2500 లారీలు ట్రాన్స్పోర్ట్ జరిగేది. ఈవేళ మ్యాక్సిమం అంటే 200, 250, చాలా ఎక్కువ అంటే 300 లారీలు, అంతకు మించి జరగట్లే. ఓకే, ఇక ఎన్నికలు అంతా కూడా 40 డేస్ ఉన్నాయి. ఈ సందర్భంగా ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నవారు మళ్ళీ బరిలో ఉన్నారు కదా, రాజానగరం నియోజకవర్గ ప్రజలకు ఏం పిలుపునివ్వబోతున్నారు? అసలు పనిచేసే వాళ్ళని ప్రోత్సహించండి. ఏదైతే ఈవేళ అవినీతికి తావు లేకుండా ముఖ్యమంత్రి గారు నిజంగా పేదవాడికి మంచి చేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తూ ఉన్నారో, ఖచ్చితంగా అటువంటి నాయకుడిని గనక మనం ప్రోత్సహించకపోతే భుజం తట్టి మళ్ళీ తిరిగి మాకు ఈ లంచాల వ్యవస్థే కావాలి, మాకు ఈ వివక్షలు చూపించే వ్యవస్థే కావాలి అని చెప్పి మనం అడుగుతున్నట్టుగా దాని అర్థం. అందు గురించి దయచేసి ప్రజలకి మంచి చేసే నాయకుడు ఎవరో వాళ్ళని భుజం తట్టి ప్రోత్సహించమని మాత్రమే విజ్ఞప్తి చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఏ ఆయుధం ఎప్పుడు ఉపయోగించాలో బాగా తెలిసిన రాజా గారు మరొకసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.